ఇప్పుడున్న ఈ జనరేషన్ కొంతమంది పెళ్లి చేసుకున్న 1 ఇయర్లోనే డైవర్స్ తీసుకోవడం, కిడ్స్ పుట్టిన తర్వాత కూడా డైవర్స్ తీసుకొని పిల్లల్ని అనాథలను చేస్తారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు రవి? ఈ జనరేషన్లో ఎవ్రీవన్ వాంట్స్ టు బీ అ విన్నర్. తల్లితోనే కాంపిటీషన్, పెళ్ళాంతోనే కాంపిటీషన్, తండ్రితోనే కాంపిటీషన్. ఏ విషయాల్లో నేను చెప్పిందే నెగ్గాలి, ఐ వాంట్ టు బీ అట్ ది టాప్. ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నా, ఎంత చేస్తున్నా. ఈ ఈగో కాంపిటీషన్లో వెళ్ళిన తర్వాత ఆ రిలేషన్షిప్ మజా, ద స్వీట్నెస్, ఆ క్యూట్నెస్ పోద్ది. వెన్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఒక వైఫ్ తన ఇల్లు ఒక 20-25 సంవత్సరాలు అక్కడ పెరిగి అన్నీ మానుకొని తన పేరును కూడా డిలీట్ చేసుకొని నీ ఇంటికి వచ్చి నీ ఇంటి పేరు పెట్టుకొని నీకు ఒక వారసుడిని ఇచ్చి నీ ఫ్యామిలీ నీ నీ ఆ ఫ్యామిలీ ట్రీని పెంచుకుంటూ ఏమవసరం. ఆమె నేను పెళ్లి చేసుకోను అని అంటే, ఒకసారి ఆడవాళ్ళు మేము పెళ్లి చేసుకోము అని అంటే ఏమైపోతాను. ప్రతి చిన్నవాటికి ఇంకా అత్తా కోడలు గొడవలు అయితే అమ్మో. అట్లీస్ట్ ఈ జనరేషన్ అత్తలు ఆర్ ప్రిపేరింగ్ దెమ్ సెల్స్. ఓకే, కోడలు అని అంటే షీఈ్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్, మన ఇంటి పిల్లనే, నా వంశం పేరు పెట్టుకుంది కాబట్టి ఇది మా పిల్ల, ఇది నా కూతురుతో సమానం. అలా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్.